మాయవాదులు ఏమంటారు, దీన్ని ఇట్లాంటి వాటిని పెట్టుకొని గురువు పూజిస్తారు, దేవుడు పూజిస్తారు కదా. గురువు ముక్తిని ఇస్తారా, మోక్షాన్ని ఇస్తారా? సాక్షాత్ కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడు ముక్తిని వాళ్ళ మధ్యలో కృష్ణాన్ని తీసేస్తారు. పాత పద్మాలకి శరణు కాక మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ పుట్టడం తప్పదు. మన లాంటి పరిస్థితుల్లో మనం కొట్టుకునేది. మన చక్రాలకు తప్పించుకోవాలంటే మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలని చెప్పారు శ్లోకాలు. గురువుకి శరణ నిన్న రాత్రి వచ్చింది కదా, వైష్ణవ ఠాకూర్ పాడి దాంట్లో చెప్పుకున్నాం కదా మనం నిన్న. గురువు యొక్క పాద పద్మాలకి శరణ పొందాలి. మీరేం చెప్తే అది నాకు శిరోధారి. ఇంకొకటి కూడా, గురువు పాదాలకు శరణ పొందకుండా నాకు నచ్చినట్టు చేస్తాను, గురువు సంతృప్తి చేస్తారా? యస్య ప్రసాదో భగవత్ ప్రసాద, యస్య ప్రసాదాన్న గతికుతో, మరొక గతి లేదు. ఎందుకంటే గురువు మాట ఎదిరించి మన సొంతంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఎందుకు? మన మనసు మన కంట్రోల్లో ఉండదు. మన భక్తి చేసేది ఎందుకు? ముక్తినిచ్చే ముకుందుని పాద పద్మాలకు శరణు పొంది ఆయన దగ్గర చేసుకోవడానికి భక్తి మార్గంలోకి వస్తున్నాం. అలా వెళ్ళాలంటే దారి చూపించేది గురువు. గురువు మాట మనకు లెక్కలేనప్పుడు దేవుడు నేను లెక్క చేస్తాను, ఇంకా అహంకారం పెరుగుతుంది మనలో. కనుక ఇవన్నీ కూడా ఒకదాని పోటీ వచ్చే లింకులు అన్నమాట. కనుక ఫస్ట్ మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. భాష్యం శీల ప్రభుపాదులు వారి మూడో శ్లోకం, గ్రామ్య ధర్మాన్ని వృత్తిచ్చ గ్రామ్య ధర్మాన్ని వృత్తిచ్చ మోక్ష ధర్మారతిస్తదా, మోక్ష ధర్మారతిస్తదా మితమేధ్యాదనం శశ్వ, మితమేధ్యాదనం శశ్వ దివిక్త క్షేమ సేవనం, దివిక్త క్షేమ సేవనం. అతడు గ్రామ్య ధర్మాచరణ విరమించి, గ్రామ్య ధర్మాచరణ అంటే ఏంటి తెలుసా ఎవరికన్నా? గ్రామ్య ధర్మాచరణ, గ్రామ్య ధర్మాచరణ అంటే సమాజము. రాత్రి ఒక మాతాజీ చెప్తున్నారు కదా, సమాజం అంతా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటారు, లోకం కోసమని మేము పూజ చేయకుండా ఉంటున్నాము అని. అది గ్రామ్య ధర్మాచరణ. లోకం ఏమనుకుంటే నాకేంటి, భగవంతుడు మన హృదయంలో ఏం కోరుకుంటున్నారు, భగవంతుడు నా నుంచి ఏ సేవలు కోరుకుంటున్నారు, నా ధర్మం ఏంటి, ఈ స్వధర్మం ఇది. అట్లా ఆలోచించి శాస్త్ర ప్రకారం భగవంతు ఆ గురువు ఆజ్ఞ ప్రకారం భగవంతుడు నచ్చేటట్లు బతికేదేమో భక్తుల లక్షణం, సమాజాన్ని నచ్చేట్టు బతికేది గ్రామ్య ధర్మాచారం. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి పక్కల వాళ్ళు ఏమనుకుంటారు అంటే లోకం కోసం. అంటే మన మనసులో ఏం ఆశిస్తున్నాం అప్పుడు? వాళ్ళతోటి పొగడతలు కావాలి, వాళ్ళందరూ రాహా ఓహో. ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి కారు వేసుకొని రాక ఊళ్ళో అందరూ ఆశ్చర్యించి, ఎప్పుడు వచ్చావు, ఎక్కడున్నావు, ఇల్లు కొన్నావా, కారు ఎంత కొన్నావు అడుగుతున్నా మన గర్వంగా నేనే గాంధీ కార్ల నుంచి దిగాను అంటే నలుగురిలో పొగడ్తలు కావాలి, గుర్తింపు కావాలి, పేరు ప్రతిష్ట కావాలి. అదే కనుక సాదాసంగా బస్సు దిగిపోయిన వాళ్ళని అంత ఆశ్చర్యంగా చూస్తారు జనాలు. ఎప్పుడు వచ్చామని అనుకుంటే వెళ్ళిపోతారు అంతే. అంటే మనకి పైకి ఎవరు నదనం నజనం సుందరి అంటాము, లోపల పోగించుకోవాలనే కోరికలు ఉంటాయి. అవి ఉంటే పోతాం భగవంతుడి దగ్గరికి. కనుక ఇక్కడ చెప్తున్నారు, గ్రామ్య ధర్మాచరణ విరమించి మోక్షాన్ని కలిగించే వాటి ఎడని ఆసక్తులు కావాలేను. మోక్షాన్ని ఇచ్చేయి మనం చెప్పుకున్నాం కదా. మితముగా భుజించుతూ, ఇంకా లక్షణాలు చెప్తున్నారు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ అధ్యాయము. ఎవరు కూడా మిస్ కాకండి క్లాసులు దయచేసి. మితముగా భుజించుతూ సర్వదా ఏకాంతంలో నివసించవలను. అమ్మ ఇంకా వీళ్ళంతా గృహస్థులు, మీరంతా కూడా మేమంటే వానప్రస్తులవి, మించుమించు సన్యాసిలాగా బతుకుతున్నాం మేము. గృహస్థులైన వాళ్ళు వామ్మ మాతాజీ అని ఇట్లా చెబుతుంది, కపిల భగవాన్ ఏంటి ఇలా చెప్పాడు, ఏకాంతంలో ఉండమంటున్నాడంటే మీరు 100 మందిలోనూ మీ మనసు ఏకాంతంగా ఉండాలి. అక్కడే కనుక మనసులో అరణమ్మ గురించి, సుగుణమ్మ గురించి, బృందావన మాతాజీ గురించి ఇవన్నీ ఆలోచిస్తుంటే వాళ్ళందరితో కలిసి ఉన్నట్టే. భగవంతుడి గురించి మాత్రమే ఆలోచిస్తూ మీరు 100 మందితో పనిచేసిన ఏకాంత వాసం అవుతుంది. అది మనసు ఎక్కడుందనేది ఇంపార్టెంట్. సర్వదా ఏకాంతంలో నివసించడం, తద్వారా అతని జీవిత పచ్చున్నత పూర్ణత్వాన్ని పొందగలడు. అప్పుడు భగవంతుడి లోకానికి వెళ్ళే అవకాశం వస్తుంది అలా ఉండగలిగితే.
ఉండగలుగుతారా? క్లాసు వింటుంది, మనసులో రకరకాల ఆలోచనలు. ఇవేంది నన్ను అట్లా చూస్తుంది, అవేంది నిద్రపోతుంది, ఇట్లా వస్తున్నాయి ఆలోచనలు. భాష్యం శీల ప్రభుపాదుల వారి ద్వారా మనసును కేంద్రీకరించడమే లక్ష్యమైనటువంటి యోగ విధానాన్ని బక్కపల భగవాన్ ఇక్కడ చెప్తున్నారు. అలా అభ్యాసం చేయడం ద్వారా ఏమొస్తుంది? మనసు ప్రసన్నతను పొందుతుంది. క్రమంగా పరతత్వ మార్గంలో ప్రయాణం మొదలవుతుంది. మనసు లగ్నం చేసినప్పుడే మన ప్రయాణం మొదలవుతుంది. అప్పుడు దాకా ప్రయాణం సాగట్లా. ఒక పెళ్లి బృందం గనక పడవెక్కి పెళ్లికి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. తెల్లవారుజామునే పెళ్లి, రాత్రిపూట పడవలు నడపరు కనుక ముందు రోజు సాయంత్రం పెందలాడి తినేసి పడవెక్కి కూర్చున్నారు. అందరూ కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం చల్లని వాతావరణం ఆహ్లాదంగా ఉంది. నది మీద ప్రయాణము, పడవ నడిపేవాడు కూడా ఎక్కి కూర్చున్నాడు, మంచిగా తెడ్డి వస్తున్నాడు. వీళ్ళు కబుర్లో పడిపోయారు. ఆ కబుర్లు మాట్లాడుతూ నిద్రపోయారు. మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది, పెళ్లి టైం దాటిపోయింది. చూస్తే పడవ యువతలొడ్డునే ఉంది, అవతలొడ్డుకి వెళ్ళ వీళ్ళు దిగలేదు. పడవ అవతలొడ్డుకి కూడా బాల, పడవాడు తెడ్డేస్తానే ఉన్నాడు. కదలటలా పడవ, ఎందుకు గడవట్లేదు? లంగరు కట్టాడు, తాడు ఎక్కడే ముడేసింది కాబట్టి ఎంత తెడ్డేసినా వాటలా. మనం జపం చేస్తా ఉంటున్నాము, పోతున్నాం అనుకున్నాం. భక్తుల ముందుకు వచ్చా, నాకు ఈ స్థానం రాలేదు, అనుకో మెట్టి ఎక్కలేదు, ఇంకో మెట్టి ఎక్కాను అనుకుంటున్నాం. కానీ మన మనసు ఎక్కడ ముడిపడి ఉందా? మంది ఇక్కడే సంసార కోపంలోనే ముడేసుకొని ఉన్నాము. పిల్లలు, సంసారం, డబ్బులు, పేరు, ప్రతిష్ట, శరీరం మీద వ్యామోహము, ఇవన్నిటితో ముళ్ళు పెట్టుకొని కూర్చొని అది నడుస్తున్నాం అనుకుంటున్నాం. నడవట్లే ముందుకు, మన మార్గంలో మనం ముందుకు వెళ్ళటం లేదు, వెళ్తున్నామని అనుకుంటున్నాం అంతే. ఆ పడవ కనుక తెల్లారి దాకా అక్కడే ఉన్నట్టు. అప్పుడేమైంది? పెళ్లి సమయం మించిపోయింది, మన జీవితం కూడా ముగిసిపోతుంది వాటితోటి. అందుకనే ఫస్ట్ మనం జపం చేయడం మొదలు పెట్టాలి. మంచిగా ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోండి. మహాలయ అమావాస్యలు తెల్లారి నుంచి నా దేవి నవరాత్రులు మొదలవుతాయి. ఆ దేవిని ప్రార్థించండి. తల్లి మాయలో పడకుండా మమ్మల్ని కాపాడమ్మా, నువ్వే కదా మాకు అడుగడుక్కి పరీక్షలు పెట్టేది, మీ అన్న దగ్గరికి చేరుకోవడం మేము ప్రయత్నిస్తున్నాను తల్లి. అమ్మా దుర్గమ్మ, ఇదంతా నీ దుర్గమ్మ, నీ కోట అంట, ఈ కోట అనే జైల్లో మమ్మల్ని పడేవాకు తల్లి, మళ్ళీ జన్మలు వద్దమ్మా, మాకు కరుణించమ్మా, నీ మాయ నువ్వు పరీక్షలు పెట్టు. నువ్వు పరీక్షలు పెట్టకుండా పడ, మేమే ప్యూర్ డివోటీలు కాదు, మంచి భక్తులు ఏం కాదు. పరీక్షలు పెట్టు, కానీ వాటిని తట్టుకుని పాస్ అయ్యే బుద్ధిని మాకు ఇవ్వు తల్లి అని వేడుకోండి దుర్గమ్మని. ఎందుకంటే అమ్మ మేము కృష్ణ భక్తులు, దుర్గమ్మను వేడుకోకూడదు. దుర్గమ్మ గుప్పెట్లో ఉన్నారు, కృష్ణ భక్తిలో లేరు. ఇప్పుడు కృష్ణ భక్తిలో ఉంటే ఎలా ఉంటారు? భాగవతంలో చెబుతున్నారు, ఏవం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ప్రసన్నమైన మనసును పొంది ఉంటాం. ఉందా ఎవరికన్నా గుండె మీద చేసుకొని చెప్పండి ప్రసన్నంగా ఉన్నామని? రకరకాల ఆలోచన, ఇంటికాళ్ళ గురించి, బంధువుల గురించి, మన గురించి, ఆఖరికి 10 గంటలకి ఏం ప్రసాదం పెడతారో దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కటే మనం చేయము, ఏంటంటే అది కృష్ణ గురించి ఆలోచించడం ఒక్కటి చేయం. మిగతా అన్ని చేస్తాం. మనం చేయాల్సింది ఏం వద్దుకున్నాయన్నీ చేస్తాం. భగవద్గీతలో భాగవతంలో శ్లోకం ఇది, ఏం ప్రసన్న మనసు. భగవద్గీతలో కూడా చెబుతున్నారు కృష్ణ ఏమని, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం. ఎవరైతే నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారో ప్రసన్నమైన మనసు కలుగుతారు. ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి అంటే మనకు లేని దానికోసం దుఃఖించమంట, ఇంకోటి కావాలని కోరుకోమంట. ఏది లభిస్తే దాంతోనే సంతృప్తి చెందాలి. సమసర్వేషు భూతేషు అంటే అందరినీ, జీవులందరినీ ఒక్కలాగా చూడగలగాలి. అలా చూస్తావా? మీతో ఉండే వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ పక్కాళ్ళ మీద ఉంటుందా? ఉంది. ఆయన మీద ఉన్న ప్రేమ వీళ్ళకి అందరి మీద వస్తుందా? రాదు. ఎందుకు? వీళ్ళు నా అనుకుంటున్నాం. నాది అనుకుంటే బంధకాత్మం. ఏది నాది కాదు. ఈశావాసమిదం సర్వం యత్కించాం జగత్యాం జగత్ తేనే తెక్తేనా గుంజీదా మాగృదా కస్య సిద్ధనం. ఈ జగత్తులో ప్రతి ఒక్కటి కూడా భగవంతునికి చెందినవి. ఏది ఎంతకాలం నా దగ్గర ఉంటుంది, ఎప్పుడు ఆయన లాగేసుకుంటాడో నాకు తెలియదు. కనుక నేను ఎప్పుడు నన్ను వదలకుండా ఉండే భగవంతుని యొక్క నామాన్ని నేను స్మరించుకుంటా. ఆ నామం ఎప్పుడు మన వదిలిపెట్టుకోదు, మనం వదిలేస్తాం దాన్ని, కానీ భగవంతుడు మన వదిలిపోడు అని ఎవరైతే తెలుసుకుంటారో సమసర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం. అలా ఉండగలిగితే అప్పుడు భక్తి మార్గంలో ఉన్నట్టు. మనం అప్పుడు దాకా భక్తులు అని చెప్పుకోవాలని సిగ్గుపడాలి మనం.
కనుక ఇక్కడ కూడా చెబుతున్నారు, ఎవరైతే ఆ విధంగా మనసును భగవంతుని లగ్నం చేయడానికి అభ్యాసం చేస్తారో, అందుకని గృహస్థులైన మాతాజీలు ప్రభుజీలు భయపడబాకండి, బాధపడబాకండి, అయ్యో మేము ఇంట్లో ఉన్నాం మాకు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ అని. మీరు ఇంట్లో ఉన్న పొలంలో ఉన్న వ్యాపారం చేస్తున్నా ఏ దుకాణం నడుపుతున్నా సరే మనసుని గనక భగవంతుని మీద లగ్నం చేయగలిగితే క్రమక్రమంగా ఆ మార్గంలో ప్రయాణం చేసి భగవంతుడి దగ్గర చేరుకుంటారంట. కపిల భగవానుడు చెబుతున్నాడు, ఆ మార్గంలో పురోగమిస్తుంటే ముందుకు వెళ్ళిపోతారు. ఈ అధ్యాయంలో కపిల భగవానుడితో వివరించబడిన యోగ విధానం ప్రామాణికమైనది మరియు శాశ్వతమైనది. ఇదే మధ్యలో కల్తీ కలిసింది కాదు, ఆ ఊరికే మనం మాట చెప్పి నిలబట్టుకోలేనట్టు కూడా కాదు. కనుక శాశ్వతమైనది. కనుక ఈ ఉపదేశాన్ని అత్యంత సావధానంగా, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనుసరించాలి. విని ఇటు వదిలేయటం కాదు, అనుసరించాలి. ఏమనుసరించాలి? ఇప్పుడే చెప్పా కదా, ఎక్కడున్నా కూడా భగవంతుని మీదే మనసు లగ్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. చేయగా చేయగా మన మనసు అక్కడ స్థిరంగా అయస్కాంతానికి కనుక ఇనుము ఆకర్షితమైనట్టుగా ఆ విధంగా అక్కడ అతుక్కుంటుంది. కనుక ఈ యోగాభ్యాసం ద్వారా మనిషి పరతత్వ అవగాహన వైపు పురోగమించేది ఆది అని అతను పలుకుతున్నాడు. యోగం యొక్క వాంఛిత ఫలం ఏదో ఒక అద్భుత సిద్ధిని పొందడం కాదని గడిచిన అధ్యాయం స్పష్టంగా చెప్పారు. అంటే యోగా ఏది అష్టాంగ యోగాలు చేసి ఏదో కొన్ని శక్తులను పొంది ఆ శక్తుల ద్వారా ఏది గాలిలోకి తేలడము, నీళ్ళలో తేలడము, అడుగును మునిగి కూడా బతికి ఉండడము, తేలికైపోయి పైకి ఎగరడము, చాలా పెద్దగా కావటం, చాలా చిన్నగా కావటము, ఇవన్నీ అష్టసిద్ధులు. అష్టాంగ యోగం ద్వారా అష్టసిద్ధులు పొందుతారు. అది లక్ష్యం కాదంట. ఏది లక్ష్యం? యోగులకి ఎవరైనా సరే మనసుని భగవంతుని మీదే లగ్నం చేయడానికి ప్రయత్నించాలి. జ్ఞానయోగి గాని, ధ్యానయోగి గాని, కర్మయోగి గాని, భక్తి యోగి గాని, అలా ముగ్గురులో ఎవరు చేయగలుగుతారంటే భక్తి యోగులు అని. ధ్యానయోగి ఆ శరీరాన్ని కదలకుండా పెట్టడం, మనసును కదలకుండా పెట్టడానికి ట్రై చేస్తూనే అతను నిత్యం సతమతం అవుతూ ఉంటాడు. భుక్తి ముక్తి నిక్తి, భుక్తి ముక్తి సిద్ధ సకల శాంత, కృష్ణ భక్త నిష్కామ అసలేవ శాంత. అంటే భుక్తి కోసం కడుపు నింపుకోవడానికి కష్టపడేవాడు ఎప్పుడు దానిలోనే రేపేం పందిరికి ఎల్లుండి ఎంత వస్తాయి, ఈ డబ్బులతో ఎప్పు కట్టాలి చేయాలి, ఇదే చింతలో ఉంటాడు, కర్మిష్టి. ఇంకొక రకం జ్ఞానం కోసం పుస్తకాలు చదువుతూ దీంట్లో ఇది తెలుసుకున్నాం, దాంట్లో ఏంది, దీంట్లో ఏంది, రెండు చదివితే ఏమర్థమైంది, దేవుడు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి వాడి జీవితం సాత్మాత్రం. మనసు దేవుడి మీద లగ్నం కాదు, చేసే దేవుడి కోసమే, కానీ లగ్నం కాదు. తర్వాత ధ్యానయోగి శరీరాన్ని కాలకుండా పెడితే కాళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు కాలకుండా పెడితే పొదాల నొప్పులు వస్తాయి, నడువు నొప్పి వస్తాయి, అరగంట అయిందా గంట అయిందా ధ్యానం ఆపొచ్చాయినా అబ్బో కాళ్ళు నొప్పులు పుడుతుంది, నడువు నొప్పి పుడుతుంది, అశాంతితో ఉంటారంటే ఈ ముగ్గురు. కృష్ణ భక్తులు నిష్కాములు అయి ఉంటారు. అలా నిష్కాములు అయినప్పుడే మనం కృష్ణ భక్తులు అని చెప్పాలి. అప్పుడు దాకా భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం మాత్రమే మనం, అప్పుడు దాకా భక్తులు అని చెప్పుకోకూడదు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? నిష్కాములు, అంటే వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవు. చెప్పాగా, ప్రసన్నమైన మనసు కలిగి ఉంటారు, దేనికోసం కోరుకోరు, లేని దానికోసం దుఃఖించరు కూడా. అందుకనే మనం భక్తులు అనుకోవాలంటే అర్హతలు అని ఉంటేనే మనం భక్తులు అని చెప్పుకోవాలి. మీరేం చేస్తారో మీ కృష్ణ భక్తులు. అవునా అబ్బా, ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయంటే తప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం మనం? అందుకనే మీరు కొత్త వాళ్ళు కూడా ఏం బాధపడబాకండి, మాకు ఇవన్నీ లేవని, ఇన్నేళ్ళకి సాధన చేస్తాం, మాకే రాలా, ఇంకెన్ని జన్మలకు వస్తాయో ఎవరు తెలియదు. మీరు కూడా ప్రయత్నం మొదలు పెట్టారు కాబట్టి దేవుడు మాకన్నా ముందే కూడా మీకు ఇవ్వచ్చు, మీకు శ్రద్ధ ఉంటే. ఎందుకంటే మాకు దేవుడి మీద శ్రద్ధ లేదు. ఎందుకు? మేము భక్తులు అనే అహంకారం మెండుగా పేరుకుపోయింది మాకు, కాబట్టి దేవుడి మీద మాకు శ్రద్ధ లేదు. కానీ మీకు శ్రద్ధ ఉంటే మాకన్నా ముందు మీరే అయిపోతారు. ముందంటే మరణం కాదు, పొరపాటుగా అర్థం చేసుకోకండి. ముందు వెళ్ళిపోవడం అంటే ఇదే లాస్ట్ జన్మ అవుతుంది. మాకు ఇంకో 10 జన్మలు ఉన్నాయో 100 జన్మలు ఉన్నాయో తెలియదు. అప్పుడు మన జన్మలు తగ్గిపోతాయి. ఇదే లాస్ట్ జన్మ. ఎవరైతే భగవంతుడి మీదే మనసును లగ్నం చేసే లక్ష్యం వైపే మనసు పెట్టుకుంటారో, ఇది మా లక్ష్యం అని వాళ్ళు ఖచ్చితంగా ఇదే లాస్ట్ జన్మ చేసుకుంటారు. కనుక భగవద్గీత కూడా ఈ విషయం ధృవపరచబడింది. కనుక 6వ అధ్యాయ చివరి శ్లోకంలో తెలిపింది ఏమిటంటే, శ్రీకృష్ణుడు నిరంతరము తలిచేవాడే కృష్ణ భక్తి భావితే పరమోత్తమ యోగి అని. అదే శ్లోకం మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమతః. అత్యంత శ్రద్ధతో నా భావంలోనే ఉండేవాడు, సదా నన్ను తన యందు స్మరించేవాడు,
యోగుల్లో కల్లా చాలా గొప్పవాడు, ఇదే నా అభిప్రాయం అంటున్నాడు కృష్ణ. అవి రెండు మనకున్నాయ్యా. కనుక ఈ యోగ విధానాన్ని అనుసరించడం ద్వారా మనిషి ప్రసన్నుడు అవుతాడని కూడా ఇక్కడ చెప్పబడింది. మనకు ప్రసన్నత ఎందుకు లేదు, ముఖం మీద చిరునవ్వు ఎందుకు లేదు? యోగ విధానాన్ని అనుసరించడం లేదు. మన మనసు చెప్పింది చేస్తున్నాం, దేవుడు చెప్పింది చేయట్లా. మనం అలా చేసేవాడు. నేను పొద్దున వస్తే ఆ ప్రభువు చాలా హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాడు అన్నావు కదా. వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఆనందం ముఖం మీద కనపడుతుంది. మనం ఆచరించలేదు కాబట్టి మనకి మనసులో బాధ, దిగులు చేయడానికి ప్రయత్నిస్తాం. చాట్లోకి వస్తూ నేర్పుంటారు కదా, ఏరి పడేసుకోవాలి. ఇది నాలో అనర్థము, ఇది నాలో అనర్థము, దీన్ని రేపటి నుంచి నేను గుర్తు పెట్టుకొని నాలో ఒక అనర్థం ప్రవేశించకుండా నన్ను నేను శుద్ధి చేసుకోవాలనుకుంటామా? అనుకుంటామా అట్లా? నేను ప్యూర్, నేను పొద్దుగోకులు కృష్ణాకు సేవ చేస్తున్నా, నేను ఆర్తిస్తున్నా కాబట్టి నేనే మంచి భక్తురాలను అనుకుంటాం. అలా అనుకుంటే అనర్థం బాగా నిండిపోయినట్టే లోపల. కనుక అట్టి అభ్యాసం ద్వారా, ఇట్టి వివిధ స్థితుల అభ్యాసం ద్వారా యోగి సమస్త యోగ లక్ష్యమైన కృష్ణ భగవాన్ మనసును నామమాత్ర యోగ విధానాలు ఉన్నాయి. కానీ భగవాన్ ప్రామాణిక యోగ విధానంతో ఆ పద్ధతి తర్వాత సంవత్సరాల కంటే భగవద్గీతలో కృష్ణ బోధించింది మన కురుక్షేత్రంలో 5,000 సంవత్సరాల ముందే అనుకుంటాం. కానీ 5,000 సంవత్సరాలు కాదు, అంత పూర్వమే, లక్షలాది సంవత్సరాల పూర్వమే వివస్వాన్ని బట్టి సృష్టి పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకి ఎలా చెప్తాము? కనుక ప్రామాణిక యోగ విధానంతో ఆ పద్ధతి ఆమోదించబడలేదు. పతంజలి కూడా సమస్త యోగాల లక్ష్యం విష్ణువుని వివరించాడు. కనుక అష్టాంగ యోగము దాని చివరి లక్ష్యము విష్ణువుని అనుభూతి పొందడమే అయి ఉన్నది. కనుక వైష్ణవ సంప్రదాయపు భాగం అన్నమాట. భగవంతుని అర్థం చేసుకోవడం వైష్ణవ సంప్రదాయపు భాగము. యోగమునందు జయము సిద్ధిని పొందుటగాక అది గత అధ్యాయంలో కూడా గ్రహించబడి సమస్త ఉపాధుల నుంచి బయటపడి, అంటే నాది స్థాయి అనుకోకుండా యోగాభ్యాసపు చివరి లబ్ధి పొందాలంటే భగవంతుని మీద మనసు లగ్నం చెయ్యాలి. మనిషి తన శక్త్యానుసారం కూడా స్వధర్మాన్ని చెయ్యాలి. ఇక వైరాగ్యం, నేను ఇవన్నీ విన్నాను, నాకు వైరాగ్యం వచ్చింది, నా కుటుంబం వద్దు, పనులు వద్దు, నేను దేవుడి దగ్గర సేవ చేసుకుంటా అని మన ధర్మాన్ని కూడా వదలటానికి లేదు. ఎందుకు? ఒక భర్తగా భార్యను స్వీకరించాక సంతానం ఉండాక వాళ్ళ బాధ్యతలు వదిలేసి నేను భక్తిలోకి వెళ్తా అంటే కుదరదు. అది ఎప్పుడు ఉండాలి? పెళ్లి కాసరికే ఉండాలి. అప్పుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ కుటుంబాన్ని వదిలిన సరిపోదు. కానీ పెళ్ళైనాక భార్య పిల్లల్ని అలా వదిలేస్తే ఏం చేయాలి? జీవితంలో 24 గంటలు భగవంతుని కోసం పెట్టాలి. అట్లా కుటుంబాన్ని వదిలితే శక్తి మనకుందా? కనుక స్వధర్మాన్ని నిర్వహిస్తూ విధర్మాన్ని విడనాడవలను. భగవంతుడి కరుణ ద్వారా ప్రాప్తమైన దాంతో సంతృప్తిని పొంది గురువు యొక్క పాద పద్మాలను అర్చించవలను. మనకంత శక్తి లేదు. లేనప్పుడు ఏం చేయాలి? గట్టిగా గురువు చెప్పిన దాన్ని పట్టుకోవాలి, గురువును నమ్ముకోవాలి. ఏదో విధంగా బయటపడేస్తారు. అది కూడా చేయకపోతే ఎవరేస్తారు బయట? జాగ్రత్తగా విస్తారంగా వివరించబడిన ముఖ్యమైన పదములు ఈ శ్లోకంలో చాలా ఉన్నాయి. జాగ్రత్తగా ఒక్కొక్క అక్షరం కూడా అమూల్యమైన మణులు అంటివి. విస్తారంగా అంటే చాలా వివరంగా వివరించదగిన ముఖ్యమైన పదాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. అయినా వాటి ముఖ్యాంశములతో మనము వాటిలో ముఖ్యమైన, మరీ ముఖ్యమైన వాటిని మనం సహనంగా చర్చిస్తాము. వాటిలో చివరి అంశం ఏంటంటే ఆత్మవిచ్చరణార్చనం అనేది. ఆత్మవిత్ అంటే
ఆత్మదర్శి అని మహాత్ముడు లేదా ప్రామాణిక గురువు అని భావం. ఆయన ఏమంటారు? ఆత్మవిత్ అంటే ఆత్మ జ్ఞానాన్ని ఎరిగి మనని ఒక శరీరం లాగా కాక ఆత్మస్వరూపంలాగా చూసి మనలో ఉన్న దోషాలు తీసివేసి, చెప్పాక బియ్యంలో రాళ్ళేరినట్టుగా చెబుతున్నారు. సాధు సంఘాలు మాత్రం సాధు సంఘ దొరికితే ఏమవుతుంది? వాళ్ళు మనల్ని భజన క్రియలో పెడతారు, భగవంతుని సేవలో పెడతారు. అప్పుడేమవుతుంది? అనర్థాలు నివృత్తి జరుగుతుంది, బయటకు వెళ్ళిపోతాయి, ఒక నిష్ఠ వస్తుంది భక్తిలో. గురువు చెప్పిన దాన్ని వ్యతిరేకించి మనకు నచ్చాడు చేస్తే ఎవరు తీయాలి అనర్థాలను? మనలో అందించేసుకోగలమా? పెంచుకుంటున్నాము. అప్పుడు ఇంకా అహంకారము, గర్వము, నేను ఎందుకు ఒకళ్ళ మాట అనేది పెంచుకుంటున్నాము. ఆత్మవిత్ అంటే ఆత్మదర్శి అని మహాత్ముల ప్రామాణిక గురువు అని భావం. ఆత్మదర్శి అయి ఉండి పరమాత్మతో తనకు గల సంబంధాన్ని ఎరిగి ఉన్నవాడే ప్రామాణిక గురువు కాగలడు. గురువు ఎవరు ఉండాలంటే ఏదో కూర్చొని అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూర్చొని చెప్తే భాగవతము వినేవాళ్ళకి రాదు. ఆత్మను దర్శించిన వాళ్ళు అయి ఉండాలి. ప్రామాణికతను పరమాత్ముడితో గల సంబంధాన్ని ఎరిగి ఉన్నవాడు అయి ఉండాలి. అలాంటి గురువే ప్రామాణికుడు. అది లేని వాడు గురువు అయితే ఉపయోగం ఏంటి? ఆయనకి లేదు, మనకేం చెప్తాడు? కనుక లేని చోతన గురువు కానే కాలేడు. ప్రామాణికుడు గురువును పొంది అతని శరణు వేయడమని అర్చనం అనేది ఇక్కడ ఉపదేశిస్తుంది. ఎందుకంటే చెంత విచారణ కావించి సేవ చేసేవాడు ఆధ్యాత్మిక కర్మలు నేర్చుకోగలడు. ఎవరైతే గురువుకు సేవ చేస్తారో వాళ్ళకి ఆధ్యాత్మిక కర్మల యొక్క అవగాహన అవుతుంది. గురువు లేని వాళ్ళకి, గురువు మాట విన్న వాళ్ళకి ఆధ్యాత్మిక అవగాహన రానే రాదు. ఎందుకు? అజ్ఞానంలో ఉంటారు. అందుకనే ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్నిలితం ఏన తస్మై శ్రీ గురవే అని గురువుని ప్రార్థిస్తాము. కనుక ఇక్కడ మొదట చెప్పబడిన స్వధర్మాచరణము ఈ భౌతిక దేహాన్ని కలిగి ఉన్నంత కాలము వివిధ ధర్మాలు మనకు నిర్దేశితమై ఉంటాయి. అట్లా ఇప్పుడు అక్కడ వెంకటరెడ్డి ప్రభు గాని, ఇక్కడ భాస్కర్ రెడ్డి ప్రభుజీ వాళ్ళు పొలం పనులు తప్పక భక్తి చేయాలని తపన ఉంది. పొలం పనులు, కుటుంబం బాధ్యతలు తప్పవు. అలా చాలా బాధపడుతున్నాం. మేము టైం ఇవ్వలేకపోతున్నాం, దేవుడికి టైం ఇవ్వలేకపోతున్నామని. ఇంకెంతో మంది ఉన్నారు. సారీ అందరి పేరు చెప్పలేకపోతున్నందుకు. అలా తప్పించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. క్లాసుల్లోకి వస్తున్నారు. అయితే ఇంత తెల్లవారుజామునే ఆ పని ఈ పని అనుకోకుండా, నిద్రపోదాం అనుకోకుండా మీరంతా 5:15 కల్లా భాగవతం, శ్రీమద్ భాగవతాన్ని, మనల్ని బాగు చేసే భాగవతాన్ని వినడానికి మీరంతా కూడా తయారుగా ఉండి క్లాసులోకి వస్తున్నారంటే అదంతా కూడా నా భాగ్యము. మీరు కూడా అదృష్టవంతులు కనుకనే గురువు కృష్ణ కృప వల్ల మీకు ఆసక్తి వచ్చింది. కనుక అలాంటి ధర్మాలు మనకు నిర్దేశితమైనవి. ఈ దేహం ఉన్నంతకాలం బాధ్యతలు తప్పు, స్వధర్మాచరణాలి. అట్టి ధర్మాలు చాతుర్వర్ణ విధానం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ద్వారా విభజించబడింది. ఈ ధర్మాలు 4 రకాలుగా ఉంటాయి. బ్రాహ్మణ ధర్మం ఏంటి? బ్రహ్మ జ్ఞానాన్ని నేర్వాలి, 10 మందికి బోధించాలి, శాస్త్రాలు చదవాలి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కళ్ళు తెరిపించాలి. అది బ్రాహ్మణ ధర్మం. తరువాత క్షత్రియ, సమాజంలో పోరాటం, సమాజాన్ని కాపాడటం. తర్వాత వైశ్య, శూద్రాకి పని కల్పించడం, కృషి, గోరక్ష, వాణిజ్యం. వైశ్య యొక్క లక్ష్యం ఈ 3 చేయాలి. కృషి, గోరక్ష, వాణిజ్య, వ్యాపారం చేయాలి, వైశ్య లక్షణాలు. శూద్ర మిగతా 3 వర్ణాలకి సేవ చేయాలి. ఒక శూద్రాన్ని తీసుకెళ్లి బ్రాహ్మణ స్థాయిలో పెడితే చేయగలుగుతారా? అట్లా ఒక బ్రాహ్మణ్ తీసుకెళ్లి ఆ మేకలను కోసే కాడ పెడితే చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు? కళ్ళు తిరిగి పడిపోతారు, ఒక రక్తం బొట్టు వస్తే. ఎందుకు? రక్తగడమంటారు కాబట్టి. అలాంటి దుర్మార్గం చేయలేరు కాబట్టి. అందుకనే భగవంతుడు మనకి ఎప్పుడైతే మనం ఒక గురువుని ఆశ్రయించుకుంటామో ఆ గురువు మనలో ఉన్న దోషాన్ని తీసేసి మనల్ని అపవిత్రంగా, అపవిత్రం అంటే ఏంటి? మనసు అపవిత్రం ఉంది, చెడు దోషాలతో మన ఉదయంలో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలతో దోషాలతో నిండిపోయి ఉంది. ఎప్పుడైతే మనం గురువు నమ్ముకొని గురువుని ఆశ్రయించుకుంటామో ఆ అజ్ఞానాన్ని తొలగించి, అందులో ఉన్న ఆ దోషాలను తొలగించి, అనర్థాల నుంచి నివృత్తి చేసి మనం శుద్ధంగా మర్చి భగవంతుడి ప్రయాణంలో నడతారు మనల్ని ముందు. అందుకని గురువు యొక్క చాలా ఉంది. ఈ విధంగా భగవద్గీతలో చెప్పండి. స్వధర్మాచరణ అంటే తనకు నిర్దేశించిన ధర్మాన్ని శ్రద్ధతో శక్త్యానుసారం చెయ్యాలి. ఇంకొక ధర్మాన్ని పెట్టారు, ఇంకొకరి దాంట్లో వేలు పెట్టకూడదు. అందుకనే అంటారు సేవలు కూడా ఎవరి సేవలు వాళ్ళది. ఇప్పుడు తక్కిన అక్కడ తీసేసి ముగ్గురు మాత్రమే కూర్చొని వేరే వాళ్ళని పెడుతున్నా, అందుకంటే సరేనమ్మా మీ ఇష్టం నేనే చేస్తాను కూడా పెట్టకూడదు. ఎందుకు?
దేవుడు నాకు ఇంతవరకు అవకాశం ఇచ్చాడు, ఇచ్చిన వాళ్ళని సరిగ్గా చేస్తే ఈరోజు నన్ను బయటకి ఎందుకు పంపిస్తాడు దేవుడు అనుకోవాలి. భగవంతుడు ప్రమేయం లేకుండా నేను చేశాను, ఏమి చేసింది, ఆమె చేసిందని అనుకోకూడదు. ప్రతి దాంట్లో కూడా భగవంతుని ప్రమేయం ఉంటుంది. కనుక స్వధర్మాచరణ అంటే మనిషి తను నిర్దేశించిన ధర్మాన్ని శ్రద్ధతో శక్త్యానుసారం చేయాలని భావము. అతను ఇంకొకరి ధర్మాన్ని స్వీకరించరాదు. అతను ఏ సంఘములో ఏ జాతిలో జన్మించాడో ఆయా నిర్దేశిత కర్మను చేయవలను. కానీ అలాంటి వారికి కూడా భాగ్యవశాత్తు ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి ఆయా సంఘపు లేదా జాతిలోని జన్మ ఉపాధి అధిగమించగలిగితే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సేవించడం అతని ఏకైక ధర్మం. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు బ్రాహ్మణవి, బ్రహ్మ జ్ఞానాన్ని ఎదుగుండాలి, కానీ నువ్వేం చేశావు? హిందువుల నుంచి బతుకు తెరుగు కోసం పోరాటం చేశావు. ఇప్పుడు బాగా వందరాకు వాసిస్తాడు. అట్లే వేళ్ల కాస్ట్ ప్రకారం వీళ్ళు తాళ్ళు తీస్తారు, కళ్ళు అమ్ముతారు, స్వధర్మాచరిస్తారు. కానీ అదృష్టవశాత్తు ఒక భక్తుడి జీవితంలోకి రావడం వల్ల నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? బ్రాహ్మణ స్థాయికి వస్తున్నావు, వైష్ణవ స్థాయికి వస్తున్నావు. అప్పుడు మనసు నచ్చినట్టు ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పుడు వెనక్కి తిరుగుకుంటాం. ఇక్కడ చెప్తున్నారు, భాగ్యవశాత్తు అతను ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి ఆయా సంఘపు లేదా జాతి జన్మ ఉపాధిని ఆ వృత్తి ధర్మాన్ని వదిలేసావు అంటే నీ స్థాయి పెరిగిందా? అధిగమించడం దేవదేవుడు శ్రీకృష్ణ సేవించడం అతని ఏకైక ధర్మము. ఆ సేవ ఎక్కడైనా సరే, ఇదంతా ఆయన ఎస్టేట్, ఎక్కడైనా సరే భగవంతుని సేవ అనే భావన ఉండాలి. సంతోషంగా ఆనందంగా ఆడతా పాడతా చేసుకోవాలి. పరీక్షిస్తాడు భగవంతుడు, దాంట్లో పాస్ అయితే మెట్టు పైకి ఎక్కుతారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఆ తర్వాత అక్కడే మెట్టు పెరగాలి. మన భావన సరిగ్గా లేవాలి. ఇక్కడి నుంచి క్రమక్రమంగా బయటికి వెళ్ళిపోతాం. మన కళ్ళ ముందు ఎంతో మంది మారుతూ ఉంటున్నారు, చూస్తున్నాము. విద్యార్థులు కూడా మళ్ళీ పోయి కర్మిష్ఠులా బతికి ఉండడం కూడా చూస్తున్నాం. ఆలోచన చెయ్యాలి. కనుక కృష్ణ భక్తి భావన యందు పురోగమించే వారి యొక్క నిజమైన ధర్మం ఏంటంటే భగవంతుని సేవ. అది గుడిలో ఒక్కటే కాదు, బయట అన్ని కూడా భగవంతుని సేవలే. ఇప్పుడు నేను చేసేది గుడిలో స్నానం చేయట్లా అంటే నేను భక్తిలో లేనట్లా, ఉన్నట్టే లేనట్లా. విగ్రహారాధన చేయట్లా, అర్చన చేయట్లా, అలంకారం చేయట్లా, పూలు కూడా కొట్టాల. నా మనలో పూలు కుట్టాలి ఇష్టం లేదు. ఇప్పుడు అవకాశం కూడా నాకు దొరకట్లా. నేనేం బాధపడలేదు. దేహభావంలో ఉన్నంత కాలం మనిషి సాంఘిక మర్యాదను అనుసరించి ఉన్న కర్మలను చేసినను ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించబడిన తరువాత అతను కేవలం దేవదేవుడిని అర్చించాడు. అది నిజమైన స్వధర్మాచరణ కాదనదు. అట్లా ఎప్పుడైతే ప్రతి ఒక్కటి భగవంతుడు సేవ అని అనుకుంటామో అది నిజంగా మన స్వధర్మాచరణ అవుతుంది అనమాట. అలా కాక మనం ఇది దేవుడి సేవ, అది దేవుడి సేవ కాదు అనుకుంటే స్వధర్మాచరణ కాదు. అన్ని కూడా భగవంతుని సేవలే. మెయిన్ భక్తి యోగం మెయిన్ ఏంటంటే ఇవాళ ఇంత విషయాల పాయింట్ ఏంటంటే మనసుని భగవంతుని మీదే లగ్నం చేయడం, అదే మన లక్ష్యం. అంతేగా గోలోక బృందావనం వెళ్తాం. ఎట్లా వెళ్తావు గోలోక బృందావనం? ఏడన్నా మనసునే కంట్రోల్ చేయించాలి కదా, గోలోకి వెళ్ళిపోతావే డైరెక్ట్. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన్ కీ జై, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. అందరికి ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏంటి ప్రభు?